కలిగిన మా ప్రభువా, జీవాధిపతి, కృతజ్ఞతల తండ్రి, ఇదిగో ఈ సమయం ఇది నువ్వు ఏర్పాటు చేసిన దినమై ఉన్నది తండ్రి. నీకు కృతజ్ఞతలు. ఆత్మదేవా నీకు వందనాలు. నీ కృప లేకపోతే, నీ దయ లేకపోతే క్షణమైన ఒక అడుగు వేయలేను నేను తండ్రి. కేవలం నీ కృప ఇక్కడ నిలిపింది. అందును బట్టి నీకు వందనాలు యేసయ్యా. ఈరోజు జరుగుతున్న అభిషేక ఆరాధనలో మీరు తోడుగా ఉన్నందుకు నీకు వందనాలు. ప్రత్యేకించి దీనురాలను, పరిశుద్ధ ఆత్మదేవ, అల్పురాలనైన నన్ను ఎన్నుకొని ఈ సమయమందు ఇంత చక్కని భాగ్యమును, అవకాశమును, ఇంత గొప్ప ధన్యతను ఇది మీరిస్తున్నారు. వాక్యం వలన వచ్చిన ఘనత, కృతజ్ఞతలు ప్రభువా. ఆత్మదేవ, నిన్ను స్తుతిస్తూ గణపరుస్తున్నాను. నీ పిల్లల్ని, ఇంకా రావాల్సిన వారిని సకలానికి మీరు నడిపించండి తండ్రి. వాక్య సందేశంలోకి వెళ్తుండగా పరిశుద్ధ ఆత్మదేవ బహుసూటిగా, బహు స్పష్టముగా మీరు మాట్లాడమని, నీ స్వరాన్ని వినిపించమని, మమ్మల్ని పూర్తిగా నీ యొక్క వాక్యం మీద, నీ మాటల మీద మా యొక్క మనసును కేంద్రీకృతం చేయడానికి సహాయం అనుగ్రహించమని యేసయ్య అతి పరిశుద్ధమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకొని పొంది ఉన్నాం మా తండ్రి. ఆమేన్.